అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ చౌరస్తా నందు ఏర్పాటు చేసిన ర్యాలీలో జిల్లా ఎస్పీ గౌషాలం పాల్గొన్నారు. మొదటగా పట్టణంలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని డీఎస్పీ కె సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ పై జరుగుతున్న పోరాటంలో భాగస్వామ్యం అవుతానని, డ్రగ్స్ రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు తన వంతు కృషి చేస్తానని, జీవితంలో డ్రగ్స్ కి దూరంగా ఉంటూ ఉన్నతమైన భవితను సాధిస్తానని ప్రతిజ్ఞ చేస్తే దానిని అధికారులు, విద్యార్థులు, ప్రజలు అనుసరించడం జరిగిందని అన్నారు. తదుపరి జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించిన ర్యాలీలో పోలీసులు, విద్యార్థులు ప్రజలతో కలిసి స్థానిక కలెక్టర్ చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌక్ మీదుగా వినాయక చౌక్ వరకు డ్రగ్స్ రహిత సమాజాన్ని సృష్టిస్తామంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యువతకు, విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల చదువు, భవిష్యత్తు నాశనమవుతాయని తెలిపారు. యువతకు పాఠశాలలందు, కళాశాలలందు మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కల్పించేందుకు కళాశాల ప్రిన్సిపల్ మరియు పోలీస్ సిబ్బంది ద్వారా యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి చైతన్యపరచడం జరుగుతుందని తెలిపారు. From our side, awareness exercise. So with this awareness exercise, we want to aware people regarding harmful effects of drug. ఇప్పుడు అందరూ ఇంతకుముందు ప్లెడ్జ్ కూడా తీసుకున్నారు. సో అందరితో ఇదే రిక్వెస్ట్, మీకు ఎవరికి ఏమైనా డ్రగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తే పోలీస్కి ఖచ్చితంగా చెప్పాలి. డ్రగ్ ఎవరైనా అమ్మిన పర్సన్ పెడ్లర్స్ ఉంటారు, లేకపోతే కన్జంప్షన్ రిలేటెడ్ కూడా స్పెషలీ స్కూల్స్, కాలేజెస్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్ బయట ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము యాక్షన్ తీసుకుంటాము. సొసైటీలో ఇది అవేర్నెస్ ఉండాలి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్స్. దీనివల్ల ఎట్లా స్కూల్, కాలేజ్ పిల్లలకి ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ స్టడీస్, దే ఆర్ ఎంగేజింగ్ క్రిమినల్ యాక్టివిటీస్ దీనివల్ల. So to arrest these activities, to control these activities at starting level only, prati school, prati college lo kuda as per the instruction given by government, anti drug committees formation committee